మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి దాదాపు ఒక 27 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. పార్టీ అధిష్టానం కూడా ఇదే ఆలోచిస్తుందట, ఆమెను ఇట్లా బర్తరఫ్ చేసేయాలని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్గా కొండా సురేఖ కూతురు సుష్మిత ముఖ్యమంత్రిని ఉద్దేశించి చాలా మాట్లాడింది. నెత్తికెక్కిన నీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలుగు అని చెప్పేసి మాట్లాడింది. అట్లనే 2.5 సంవత్సరాలు ఉండగా ఎలక్షన్స్ అప్పుడే నువ్వు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎట్లా పరకాల ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తావు, ఇక్కడ ఉండేది నేను, గెలిచేది నేను, నన్ను కాదని నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి మాట్లాడింది. మా అమ్మ నాన్న మద్దతు లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుడు అయ్యేటోడి కూడా కాదు అని చెప్పేసి మాట్లాడింది. అట్లనే ముఖ్యమంత్రి నువ్వా లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని కూడా ఆమె ఒక ఆరోపణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకి అయితే నోటీసులు ఇచ్చింది. ఆమెతో పాటు ఇంకా చాలామంది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో చిన్నారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చింది. బక్కేవి ఎవరైతే ఉన్నారో ఎల్బీనగర్ నేత ఆయనను సస్పెండ్ చేసింది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది. వీళ్ళందరితో బాగానే ఉంది. మరి ఎందుకు ఈమె మీద టార్గెట్ చేస్తున్నారంటే కొండా సురేఖ నోటీసులకు ఎవరిని కూడా ఇచ్చింది. మా కూతురు చేసిన దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె ఎవరిని ఇచ్చింది. అయినా కూడా పార్టీ అధిష్టానం నన్ను పక్కకు పెట్టాలని ఆలోచన ఉన్నట్టుగా ఉందని చెప్పేసి ఆమె కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వార్తా పేపర్లో కూడా అది వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో అయితే ఆమెను తీసేస్తారా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టి ఇచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే దాదాపు ఇది నిజం అయిపోతున్నదేమో అనిపిస్తూ ఉంది. చూద్దాం మరి మీకేమనిపిస్తుంది? ఆమెని బర్తరఫ్ చేసి కరెక్టా ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే అనుకుంటున్నా ఆమెను తప్పించడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె వాళ్ళు బిడ్డ చేసిన వాక్యాలకు ఆమె ఎందుకు బాధ్యత వహించాలి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.